ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, విద్యది, ఉద్యోగంది, వ్యాపారంది, సంతానంది, సంసారంది, బిజినెస్ది, అడవపడ్డ యోగంది, తరించిన కార్యంది, సంసార యోగబలంది, విదేశయాన యోగబలంది, అనుకున్న కోరికది, రాజకీయ రంగంది, లక్ష్మీకళ యోగబలంది, గృహ నిర్మాణంది, వాహన యోగంది, అడవపడ్డ యోగంది, తరించిన కార్యంది, సంసార యోగంది, ముణయోగంది, దశయోగంది, దిశయోగంది ఎలా ఉంది చూడుతి. మరి జాతకంలో చెప్పాలంటే కాళీ కలకత్తే వాలి, శ్మశాన్ में रहने वाली, రోజుకు 3 ముర్దే खाने वाली అమ్మవారు వచ్చింది కాళికా శక్తి. జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి, బాలకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు, శ్రీకృష్ణుడు వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు. మరి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు, అందరు శక్తి దేవతలు వచ్చినండి. విఘ్నేశ్వరుడు దేవతలకే దేవుడు. శ్రీకృష్ణుడు చేతిలోనే మొత్తం చక్రం ఉన్నదండి. అలాగే ఆంజనేయ స్వామి సర్వదేవతల వరం పొందిన ఆంజనేయ స్వామి, హనుమంతుడు, అలాగే కాళికామాత అని మాత్రం హిస్టరీలో మాత్రం ఫస్ట్ పుట్టింది అమ్మవారేనండి. ఈ అమ్మవారి అవతారమే కాళికామాత, దక్షిణ కాళికామాత. కర్కట రాశి వారి జాతకం చూడాలంటే చేతుల డబ్బు ఆగదండి, నోట్ల మాట తాగదు, కడుపుల విషయం ఉండదు, గంటకో గుణం ఉంటుంది. పిల్లల కాడ పిల్లల బుద్ధి, పెద్దల కాడ పెద్దల బుద్ధి, ముసలుల కాడ ముసలుల బుద్ధి, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. మేధావుల కాడ మేధావుల లెక్క ఉంటారు, పిచ్చోళ్ళ కాడ పిచ్చోళ్ళ లెక్క ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు. వారికి ఉన్నంత మేధస్సు ఎవరికి ఉండదు, వారికి ఉన్నంత మొంకు పట్టు ఎవరికి ఉండదు. ఆడవారు కానీ మగవారు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరిలో ఒక ప్రపంచం అయితే కర్కట రాశిలో ఒక ప్రపంచం ఉంటుందండి. వారి జాతక బలంలా, వారి జ్యోతిష్యంలో దేవుడిని కంటే సైన్స్ని ఎక్కువ నమ్ముతారండి. వారు కళ్ళారా చూసే వరకు దేన్ని నమ్మరండి. అసలు జాతకులు అలాగని ఒకరికి నష్టం పెట్టేవారు కాదు, ఒకరి అభిప్రాయాన్ని తీసిపడేరు, వారి అభిప్రాయాన్ని మార్చుకోరు. అసలు రాశివారు, ఈ రాశివారి పేరు మీద ఈ సంవత్సరం ఈ నెల మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ధన విషయంలో కలిసి వస్తుంది, విద్య విషయంలో కలిసి వస్తుంది, ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం సన్నిహితులు వీరికి దరిచేరే అవకాశం ఉంది. వీరు ఎక్కడ పోయినా సందడి వాతావరణం ఉంటుంది. అలాగే శుభకార్యాలు కూడా దరిచేరే అవకాశం ఉంటుంది.